నమస్కారం చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి శివకుమారి గారు. మరి చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి మా సక్కులకి వాళ్ళ చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? మనం గత ఎపిసోడ్ లో అంటే డిఫరెంట్ పెన్సిల్స్ ఎలా యూజ్ చేయాలి, లేదంటే వాటి టోనల్స్ వాల్యూస్ ఎలా వస్తాయి, లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఎలా వస్తాయి ఒక పెన్సిల్ యూజ్ చేసుకొని, పెన్సిల్ మనం నార్మల్గా ఎలా హోల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఈ పెన్సిల్స్ యూజ్ చేస్తూనే ఇందులో కూడా మనం మిక్సింగ్ చేసుకోవచ్చు, అంటే హ్యాచింగ్ అనమాట. ఒక 2 డిఫరెంట్ పెన్సిల్స్ తీసుకున్న షేడ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ మనం నార్మల్ పెన్సిల్ షేడింగ్లో కూడా ఏంటంటే అక్కడ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి కొన్ని పెన్సిల్స్ స్ట్రోక్స్ చూపిస్తూ ఉంటాము, దాంట్లో కొంత స్మూత్ మజ్జింగ్ లాంటివి చూపిస్తూ ఉంటాము, మిక్సింగ్ అనమాట. సో కొన్ని వచ్చేసి రఫ్ స్ట్రోక్స్ చూపిస్తూ ఉంటాము, లేదంటే ఈవెన్ డెప్త్ చూపించాలనుకుంటే కనుక ఈ పెన్సిల్స్లో కూడా నార్మల్గా ఒకటే టైప్ ఆఫ్ షేడింగ్ కాకుండా హ్యాచింగ్ అట్లాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం డీప్నెస్ ఎక్కువ తీసుకోగలుగుతాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ పెన్సిల్స్తోనే ఆ హ్యాచింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే శివకుమారి గారు, అంటే మనం హ్యాచింగ్స్ చాలా వరకు షేడెడ్ ఉంటాయి, అంటే ఇప్పటి వరకు ఉన్న ఎపిసోడ్స్ లో పెన్సిలింగ్ లోనే డార్క్ అండ్ లైట్ అలా చెప్పారు. ఇప్పుడు వాటిని యూజ్ చేసి హ్యాచింగ్ ఎలా ఉంటుందో తెలియజేస్తారు, అంతే కదా? స్టార్ట్ చేద్దామా? డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ మనం హెచ్పి పెన్సిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. హెచ్పి పెన్సిల్స్ తో కూడా మనం ఆ హ్యాచింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ మనం ఒక ఆబ్జెక్టే ఉంది ఏదైనా డ్రా చేసుకునేటప్పుడు మనం కొంచెం లైట్ నుంచి డార్క్ చేసుకుంటూ వస్తాం, సో లైటింగ్ పడే దాన్ని బట్టి. సో అదే విధంగా హ్యాచింగ్ లో కూడా ఏంటంటే కొంచెం డార్క్ నుంచి గ్రాడ్యువల్ గా లైట్ చేసుకుంటూ వస్తారు అనమాట. సో లేదంటే లైట్ నుంచి గ్రాడ్యువల్గా డార్క్ చేసుకుంటూ వెళ్తాం, అంటే మనం స్టార్ట్ చేసిన పొజిషన్ బట్టి దీన్ని పెట్టాలి. సపోజ్ మనం స్టార్టింగ్లో మనం హెచ్బి పెన్సిల్ నుంచి చూసుకున్నాం కాబట్టి అదే లైటర్ వాల్యూ నుంచి మనం డార్క్ టోనల్ వాల్యూ దాకా తీసుకొని వెళ్తాం అనమాట. సపోజ్ హ్యాచింగ్ అనేటప్పటికి ఏంటంటే మన షేడింగ్స్ వచ్చేసేటప్పటికి సో ఇలా క్రాస్ హ్యాచింగ్ ఇది. నార్మల్గా మనం పెన్సిల్ పట్టుకునేటప్పటికి మనం ఈ విధంగా హోల్డ్ చేస్తూ ఉన్నాం కదా, మనం లాస్ట్ టైం వచ్చేసేటప్పటికి ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి షేడింగ్స్ ఇచ్చేటప్పుడు అని చెప్పేసారని. ఇప్పుడు అదే హ్యాచింగ్ అనేటప్పటికి ఏంటంటే మన చేతికి కొంచెం గ్రిప్ అనేది ఉండాలి కాబట్టి, అంటే పెన్సిల్ మూవ్మెంట్ అనేది. సో ఇప్పుడు ఈ విధంగా మనం హోల్డ్ చేసుకొని అంటే మనం చేసే పొజిషన్ బట్టి మనం ఇచ్చే షేడింగ్ని బట్టి ఆ పెన్సిల్ హోల్డింగ్ అనేది కూడా మనం సందర్భానికి తగ్గట్టు మనం చేసుకునే ప్లేస్కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఈ విధంగా మనం మూవ్మెంట్ అనేటప్పుడు ఏంటంటే మనం బోత్ సైడ్స్ ఇస్తున్నాం షేడింగ్ అనేది. నార్మల్గా మనం చూపించినప్పుడు ఒక కార్నర్ నుంచి డార్క్ నుంచి లైటింగ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇది వచ్చేసేటప్పటికి హ్యాచింగ్ ఏంటంటే 2 సైడ్స్ నుంచి చేసుకుంటూ వస్తాం కాబట్టి సో ఈ పెన్సిల్ అనేది ఈ విధంగా మనం హోల్డ్ చేసుకొని చేసుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ హెచ్బితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే పొజిషన్లో 2B. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ మిడిల్ పార్ట్ ఆటోమేటిక్గా మనకి డార్కెస్ట్ వచ్చేస్తుంది. ఈ కార్నర్ వచ్చేసేటప్పటికి మనకి లైట్ టోనల్ వచ్చేసేసి మిక్స్ అయిపోతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది, ఇది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతుంది. మిడిల్ టోన్ ఆటోమేటిక్గా మనకి డార్క్నెస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా హోబీ కానీ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం 2 పెన్సిల్స్లో కూడా ఇలా పక్కనే చేసుకోవడం వల్ల ఇంకొంచెం డెప్త్లు అక్కడ ఉన్న దీన్ని బట్టి కూడా డార్క్ లైట్ ఇలా డిఫరెన్స్ తెలుస్తుంది అలా. ఇప్పుడు చూడంగానే మనకి ఇప్పుడు ఈ డిఫరెంట్ టోనల్స్ తెలుస్తూ ఉన్నాయి, గ్రాడ్యువల్గా మిక్సింగ్ అనేది కనిపిస్తూ ఉంది. 6B ఎడ్జెస్లో ఎక్కడ షార్ప్నెస్ అనేది లేదు, ఆ డార్క్నెస్ అనేది అంటే కలిసిపోతూ ఉంటుంది. మిడిల్లో వచ్చేసేటప్పటికి మనకి మిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 8B మనం పక్కనే 2 డిఫరెంట్ షేడ్స్ చేసుకునేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ఈ 2 ఎక్కడ ఒక సపరేట్ అంటే మనం డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేస్తూ కూడా ఎక్కడ మనం 2 డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేసామనేది తెలియకోకుండా మనకి గ్రాడ్యువల్గా కలిసిపోయినట్టు అయిపోయింది. చూడండి ఫస్ట్ ముందు మనం షేడ్స్ తీసుకున్నప్పుడు జస్ట్ ఇట్లా అంటే మన ఫింగర్స్ మనకు అడ్డు రాకుండా పేపర్ మీద అలా షేడ్ చేశారు. అండ్ ఇప్పుడు హ్యాచింగ్స్ లో మాత్రం కొంచెం మనకి గ్రిప్ రావాలి కాబట్టి పేపర్ మీద మీరు కొంచెం హ్యాండ్ సపోర్ట్ మాత్రం తీసుకున్నారు, ఫింగర్ సపోర్ట్స్ కదా. ఓకే ఓకే, ఇంకా ఏమైనా డిఫరెంట్ గా వేసుకోవచ్చు? ఇప్పుడు సింగిల్ లైన్ హ్యాచింగ్ చూపించారు, ఇవి వెర్టికల్ అండ్ హారిజాంటల్ ఉన్నాయి, ఇంకా ఎలా ఉంటాయి? సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హ్యాచింగ్ లో అంటే స్మూత్, ఇందులో కూడా ఏంటంటే హ్యాచింగ్ మనకి రఫ్నెస్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, ఇప్పుడు టెక్చర్ ఏదైనా రావాలి అనుకున్నప్పుడు మనం ఈ రఫ్నెస్గా ఉన్న హ్యాచింగ్ చూపిస్తే మనకు ఒక స్మూత్ సర్ఫేస్ ఉన్నది ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఈ హ్యాచింగ్లో కూడా మన స్మూత్నెస్ అనేది తీసుకొని రావచ్చు అనమాట. సో పెన్సిల్ హ్యాండిల్ హోల్డ్ చేస్తూ మనం పెన్సిల్ లెవెల్స్ పెంచే కొద్దీ ఆ డార్క్నెస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. దీనికి పెన్సిల్ టోనల్ వాల్యూని బట్టి ఆటోమేటిక్గా మనకి ఆ డార్క్ అనేది వచ్చేస్తుంటుంది.
ఇందులో కూడా మనం హోల్డింగ్లో మనం చూపించుకున్నట్టు ఈ కొంచెం డార్క్ నుంచి లైటెస్ట్ హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ స్మూత్గా మనకి ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ లేకపోకుండా. ఒకటే టోన్ తీసుకురావాలనుకున్నప్పుడు మనం ఒకటే పెన్సిల్తో ఒకటే టోనల్ వాల్యూ తీసుకొని వచ్చేస్తున్నాం. ఇందులో కూడా మనం హోల్డింగ్లో మనకి డార్క్ టు లైట్ కావాలనుకున్నప్పుడు మనం డార్క్ నుంచి గ్రాడ్యువల్గా లైట్గా హోల్డ్ చేసుకుంటూ లైటెస్ట్ తీసుకొస్తాం. ఇదే పెన్సిల్ని మనం కొంచెం లైట్గా హోల్డ్ చేసుకుంటూ అంటే గ్రాడ్యువల్గా డార్క్నెస్ చేసుకుంటూ డీప్ కూడా తీసుకోగలుగుతాం. సపోజ్ మనం కొన్ని సందర్భానికి తగ్గట్టు కొన్ని ప్లేసెస్లో లైట్ నుంచి డార్క్ చేయాల్సి వస్తుంది, డార్క్ నుంచి లైట్కి చేయాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే మెయిన్ మనకి పెన్సిల్ మీద మన కమాండింగ్ ఉండి ఆ హోల్డింగ్ మనం ఎక్కడ ప్రెషర్ యూజ్ చేయాలి, ఎక్కడ మనం కొంచెం లూజ్గా పట్టుకోవాలి హోల్డ్ చేయటం అనేది, లేదంటే ఎక్కడ కొంచెం డార్క్ తీసుకొచ్చుకోవచ్చు అన్న కమాండింగ్ని బట్టి మనకున్న ఐడియాని బట్టి మనం ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఈ విధంగా మనం పిక్చర్ని బట్టి దాంట్లో ఈ హ్యాచింగ్ అనేది ఈ సందర్భాన్ని బట్టి మనం ఈ డిఫరెంట్ హ్యాచింగ్స్ యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాచింగ్స్ గురించి మా సఖులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి చిత్రకళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.